రజనీ గారు అడ్వకేట్ అండ్ అనలిస్ట్ మనకు ఫోన్ లైన్ లో ఉన్నారు. రజనీ గారు, ఈ రెండు అంశాలపైన మీరు రెస్పాండ్ అవ్వండి. ఒకటి, ఎమ్మెల్యే గారి బయట నేను ప్లే చేశాను. రెండోది మీ విషయంలో కూడా, అది కూడా నేను కాసేపట్లో ప్లే చేస్తాను. మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు వ్యవహరించినటువంటి తీరు, ఈ రెండింటిపైన మీరు రెస్పాండ్ అవ్వండి. సార్, ఈ రోజు సమాజం తలదించుకునే విధంగా ఆంధ్ర రాష్ట్రం గురించి ఢిల్లీలో నేషనల్ హ్యూమన్ కమిషన్, మహిళా కమిషన్ చర్యలు తీసుకోమంటూ ఈ రోజు రాష్ట్ర మహిళా కమిషన్ బహుశా చెప్పి ఉంటారేమోనని నా భావన అండి. ఎందుకంటే ఇది రాష్ట్రాలు దాటి వెళ్ళిపోయింది. ఈ వీడియో మణిపూర్ ఘటన మీకు గుర్తుగా లేదు, ఆ మధ్యాహ్న రోడ్ల మీద పరిగెట్టించారని మనం దూరంగా ఉండి ఇలాగ వీడియోలో గట్రా చూసామండి. కానీ ఈ సభ్య సమాజంలో గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఈ రోజు ఏదైతే మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు రాయపాటి తెలుగు గారు స్వగ్రామం ఇది గుంటూరు, రాయపాటి వాళ్ళు వేదిక తిరుగుతున్నది. ఈ రోజు ఆవిడ ఊరికి ఊపట్టట్టు దూరంలో ఉంది, ఇంట్లో ఘటన జరిగిందని ఆవిడ మాట్లాడుతూ 15వ తారీఖు చేసిన జరిగితే 18 నేను వస్తున్న 2 గంటల తర్వాత ఆవిడ వచ్చి ముందుకు నన్ను ప్రశ్నించడం తీసేయండి. ఆవిడ అసహనాన్ని, ఆవిడ చేతగానితనాన్ని, ఆవిడ కోపాన్ని, ఏమీ చేయలేని నిస్సహాయతని మన మీద వ్యక్తపరిచింది అనుకోండి, అది వేరే విషయం. కానీ 15వ తారీఖు రాత్రి ఇన్సిడెంట్ జరిగితే ఆ బజారు ఆ ఏరియా మొత్తం నిద్రపోయి ఉంటుందా అండి? రాత్రి 8ంటికి బట్టలు పడితే ఆ మహిళను కొట్టి మోటార్ పోయి బట్టలు కూడా తప్పని పరిస్థితుల్లో తన కొడుకు మీద కరెంటు వైరు తింటే ఆ వైరు పారకూడదని ఆ కొడుకు గ్రూప్ కోచింగ్ అవుతూ 3 మార్కుల్లో పోయి మా పిల్లగాడు చదువుకున్న విద్యావంతులు వాళ్ళు. అటువంటిది ఇంటి ముందు సీసీ కెమెరా ఉండబట్ట ఎవరింటి బయటకొచ్చినాను బాబు, లేకపోతే మతిస్తుంటున్నాక ఆవిడే భర్త తీసుకుంది రెడ్డి గారు అని కేవలం దుకాణం బంద్ చేయగల సమర్థులు వీళ్ళు. ఈ రోజు ఎమ్మెల్యే గారి ఇంటికి 16 పొద్దులు వచ్చారు. 17 సీపీఎం జరగగానే అదేంటది ఆ బజార్లో ఒక వీధి వెళ్ళిపోతేనే నాకు తెలిసిపోతుంది అన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు అది రోడ్లో పక్కన పరిస్తే ఆ తల్లి 100 తెలియదండి. ఆ చుట్టుపక్కల వాళ్ళు పోలీసులు ఫోన్ చేయలేదా? రైట్ పెట్రోలింగ్ ఉంటుంది కదా, మరి అప్పటికప్పుడు వచ్చారా? అప్పటికప్పుడు వాళ్ళ మీద చర్య తీసుకున్నారా? మరి తీసుకోలేదు కాబట్టే కదా రాత్రంతా నిద్రపోక ప్రాణాలతో పోరాడి అవమానింపబడి పొద్దున్నే మళ్ళీ ఆ భార్య ఆ మహిళ అస్తే మళ్ళీ ఎమ్మెల్యే గారి దాకా నడవగలిగి వెళ్ళగలిగిందంటే సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాలండి. ఎందుకంటే ఆ ఇన్సిడెంట్ తర్వాత ఆవిడ ఈ సొసైటీని కానీ మనిషిని కానీ చూడలేని పరిస్థితి. 20 నిమిషాలు ఒంటి మీద నూనె పోగలేదంటే నిద్రపోతుందా అండి రాష్ట్రవాసులు? సిగ్గుపడద్దా? 16 పొద్దున రావడం ఏంటి, 3 చర్య తీసుకోవడం ఏంటి, 3 చెప్తే సీఏ కట్టడం ఏంటండి? ఇప్పుడు తప్పదండి. ఈవిడ అనుకోకుండా ఏదో తీర్థయాత్రలో ఉంటారో సింగపూర్ లో ఉంటారో, ఈవిడ తప్పకపోతే సీఏగా నియేస్తారా? ఇదంతా ఒక దరిద్రం అయితే అమ్మాయి జరుగుతుందంటే లేదండి. సీఏ గారు బాగా రియాక్ట్ అయ్యారు, లేకపోతే వాళ్ళకి ఏం అవసరం అండి సీఏ గారి గురించి చెప్పడం? పోలీసులు బాగా రియాక్ట్ అయ్యారట. ఈ రాత్రి 18 రాత్రి 7-8 గంటలకు వచ్చి ఈవిడ చూస్తుంది. పోలీసులు బాగా రియాక్ట్ అయితే 15వ తారీఖు రాత్రి 9-10ంటికి రావాలి కదా. ఈ రాకుండా ప్రభుత్వం మొత్తం రియాక్ట్ అయ్యాక చంద్రబాబు గారు ఎమ్మెల్యే గారు డెసిషన్ తీసుకున్నాక ఈవిడ వచ్చి ఈవిడ పాచికలు వస్తుంది. అవి అట్లా, అందుకనే ఆ కోపం ఎవరో ఒకటి మీరు చూపించాలి కదా. ఆ లైనింగ్ నేను నిలబడి ఉంటాను సార్. రైట్ మేడం, రైట్. థ్యాంక్ యూ అండి రజనీ గారు, మీ అభిప్రాయం ఫోన్ లైన్ లో తెలియజేసినందుకు.